దైవ మర్మములు జూన్ 20. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము. కీర్తన 25:5. నేను మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథమును చదివినప్పుడే అది దేవుని వాక్యమని నమ్మితిని. నేను విద్యార్థినిగా నున్నప్పుడు అనేక గ్రంథములు చదివి తిని, కానీ ఇట్టి గ్రంథం ఎన్నడూనూ చదవలేదు. అందువలన నేను, ఓ దేవా, నేను నీ వాక్యమును గౌరవించుచున్నాను. ఇది నీ వాక్యము. నేను చదువుచున్న భాగములో నుండి నాతో మాట్లాడుము, నాకు నేర్పించుము. ప్రభువా, ఇందులో వ్రాయబడినవి నేను గ్రహించలేనప్పటికీ ఇది నీ వాక్యమేనని నేను నమ్ముదును. ఓ దేవా, నీ సమయంలో నీ వాక్య భావమును నాకు వివరించుము. ఇప్పుడైనను సరే, లేక 2 సంవత్సరముల తర్వాతనైనను సరే, నీవే నాకు విశదీకరించుము. నేను నిన్ను విసిగించను. నా అనుదిన అవసరతను బట్టి నాతో మాట్లాడుము అని ప్రార్థించితిని. అప్పటి నుండి దేవుని వెలుగులో నేను అంతకంతకు ప్రకాశించుటకు ప్రారంభించాను. ఒకవైపు నా అంతరంగ చెడు స్థితిని నేను గుర్తిరిగితిని, రెండో వైపు నన్ను క్షమించి శుద్ధి చేయుటకు ఆయన అపారమైన కృపను నా అనుదిన అవసరతల నిమిత్తమై ఆయన చేసిన ఏర్పాటును కనుగొంటిని. బైబిల్ జ్ఞానమును అధికముగా కలిగి ఉండిన నీతిమంతుడ నగుదునని నేను మొదట తలంచితిని. కానీ పిమ్మట మనము జ్ఞానం చేత కానీ సూచక క్రియల చేత కానీ నీతిమంతులముగా తీర్చబడలేమని గ్రహించి తిని. ఆయన స్వరమును వినుట వలననే మనము నీతిమంతుల మగుదుము. రాత్రి పడకకు వెళ్ళకముందు ఈ విధముగా ప్రార్థించుచుంటిని, ఓ దేవా, ఈ దినమున నేను నిన్ను సంతోషపెట్టి తినా. నాకు తలంపుల ద్వారానైనా క్రియల ద్వారానైనా తప్పిదము చేసి నిన్ను నొప్పించి తినా. నేనైదాను పాపము చేసిన ఎడల, ఓ దేవా, నాకు చూపించుము. ఆయన నా పాపము చూపించినప్పుడల్లా నేను ఒప్పుకొని సరిచేసుకుంటుని. అప్పుడు దేవుడు నన్ను క్షమించి, నేను నీ యందు సంతోషించుచున్నాను, నీవు వెళ్ళుము, ఆయన వెళ్ళుము అనును. వెంటనే నేను సుఖముగా నిద్రించేటి వాడను. కానీ నేనేదైనా తప్పిదము చేసి దాన్ని నొప్పుకొనని ఎడల నిద్ర రాక ఇటు అటు దొల్లిడి వాడను. చివరకు మోకరించి, ప్రభువా, నేను పాపము చేసి తిని, నిన్ను నొప్పించి తిని, నన్ను క్షమించుము. నీ ప్రశస్త రక్త ప్రభావమును నేను నమ్ముచున్నాను అని ఒప్పుకొనినప్పుడు దేవుడు, నా కుమారుడ, నీ యందు సంతోషించుచున్నాను, నీవు బాగుగా నిద్రించుమనును. ఈ విధముగా నేను ఆయన యందు ఆనందించేటి వాడను. కాబట్టి మనము కూడా మన అంతరంగ చెడు స్థితిని గుర్తి ఎరిగే వారముగా, రెండవదిగా మన పాపంను క్షమించమని దేవుని దగ్గర మనము కూడా ఒప్పుకొన్నప్పుడు ఆయన కూడా క్షమించి మనల్ని శుద్ధి చేయుటకు ఆయన అపారమైన కృపను మన యొక్క జీవితంలో విస్తరింపజేయుటకు ఆయన మనల్ని సిద్ధపరచును. అటువంటి జీవితం దేవుడు మనకు దయచేయును గాక. ఆమెన్.